గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా పేరు ఉషా ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఈ వార వ్లాగ్ వచ్చేసి మా ఫ్రెండ్ బర్త్డే అనమాట సో తను మా అందరికి పార్టీ ఇస్తుంది సో కేక్ తీసుకొని అయితే వెళ్తున్నాను ఒక చిన్న సర్ప్రైజ్గా సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం లంచ్కి వెళ్తున్నాం అనమాట అందరం కలిసి ఫైర్ అండ్ ఫిష్ రెస్టారెంట్ 1 month అయింది రీసెంట్గా ఓపెన్ చేసి చాలా ఇన్స్టా రీల్స్లో చూసామన్నమాట అంబియన్స్ అంతా చాలా బాగుంది అని చెప్పి సో మన అమ్మాయిలకి రెస్టారెంట్ అనగానే మంచి అంబియన్స్ పిక్స్ తీసుకోవడానికి అలాగంతా ఆలోచిస్తాం కదా సో మేము కూడా అందుకే అనమాట రెస్టారెంట్ చూస్ చేసుకున్నాము చాలా ఉన్నా కూడా పిక్స్ అవన్నీ తీసుకోవడానికి బాగుంటుంది మేము మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతున్నాం ఇంకేమాత్రం డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో సో గాయ్స్ ఇంకా నేను మా ఫ్రెండ్తో కూడా కమ్యూనికేట్ అయ్యాను తను కూడా స్టార్ట్ అయిపోయింది అని చెప్పింది సో ఇంకా నేను కూడా క్యాబ్ బుక్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాను ఈ వీడియోలో ఇన్ బిట్వీన్ నేనైతే గివ్ అవే విన్నర్ అనౌన్స్ చేశాను అనమాట సో వీడియో అనేది లాస్ట్కి స్కిప్ చేసి మాత్రం చూడకండి కంటిన్యూగా చూడండి బికాజ్ ఇందులో కొన్ని రాగా కూడా పెట్టాను అనమాట న్యాచురల్గా ఉంటుంది మీకు కూడా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి సో రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాను బయట చూస్తేనే మనకి అంబియన్స్ అవంతా కూడా మనకి మంచిగా అనిపిస్తుంది కదా సో లోపలికైతే వచ్చేసాము తినే అనమాట బర్త్డే గర్ల్ దివ్య సో మేము మీట్ అయ్యి కూడా 1 year అయిపోయిందనమాట నేను ఇంకా హైదరాబాద్లో ఉంటున్నాను తను తిరుపతిలో ఉంది కదా సో కలవలేదు ఇంకా ఫైనలీ ఇవాళ తన బర్త్డే ఎలాగో నేను కూడా ఇక్కడే ఉన్నాను కదా అనేసి మేము కలిసాము హాయ్ ఫ్రెండ్స్ ఇంత టాలెంటెడ్గా ఉన్నావు సో గాయస్ నన్ను ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి నా ఓల్డ్ వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది తిననైతే ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు బట్ కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా వాళ్ళ కోసం నేనే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను బికాస్ తనని వీడియోలో మాట్లాడమంటే నన్నే డిస్టర్బ్ చేస్తుంది తను మాట్లాడదనమాట కొంచెం సిగ్గు తనకి ఇంకా తననేమైతే ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి తిను నాకు చాలా స్పెషల్ ఫ్రెండ్ అనమాట సో ఎలాగో కోఇన్సిడెన్స్లో నేను తిరుపతిలోనే ఉన్న తన బర్త్డే టైంకి అందుకని చెప్పి నేను కూడా వెళ్ళాను మీట్ అయ్యి చాలా రోజులు అయింది కదా ఎప్పుడు పోస్ట్పోన్ అవుతూనే ఉంది వచ్చినా కలుద్దాం అనుకుంటాం ఇంకా అలాగే మిస్ అయిపోతుంది తను హైదరాబాద్కి వస్తాను అంటుంది అలాగే అది పోస్ట్పోన్ అవుతూనే ఉంది బట్ ఇవాళ అయితే తన బర్త్డే కాబట్టి స్పెషల్ ఉంటుంది ఇలా వ్లాగ్ షూట్ చేస్తే తనకి కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది ఎప్పుడు చూసుకోవచ్చు అని చెప్పి ఇలా వ్లాగ్ కూడా షూట్ చేశాను అనమాట చాలా కంఫర్టబుల్గా ఉంటుంది తనతో వ్లాగ్ షూట్ చేయడం అవంతా కూడా యాజ్ ఏ ఫ్రెండ్గా ఇంకా అయితే కేక్ అయితే తెప్పించేసాను అనమాట నేను రాగానే వాళ్ళకి కాల్ చేస్తే కేక్ కూడా వచ్చేసింది యాక్చువల్గా కేక్ మినియేచర్ కేక్స్ అని చాలా వస్తున్నాయి కదా సో అలాగే నేను డిఫరెంట్గా అడిగాను అనమాట బట్ ఇది ఎందుకో సైజ్ చిన్నది వచ్చింది బట్ క్యూట్గా ఉంది బాగునింది ఇప్పుడు చెప్పు గట్టి చెప్పు చెప్పు చెప్తున్నాను హ్యాపీ బర్త్డే కట్ చేస్తుంది తీయరా ఈ రెస్టారెంట్లో అంబియన్స్ అంతా బ్యాక్గ్రౌండ్ చూసారు కదా దానికోసమే అనమాట మేము రెస్టారెంట్ పిక్ చేసుకున్నాం బికాజ్ మాకైతే అసలు ఐడియా లేదు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి సో ఓన్లీ ఫర్ అంబియన్స్ అనమాట ఆస్థెటిక్ లుక్లో ఉంది వెళ్దాం ఒకసారి మంచిగా పిక్స్ తీసుకోవచ్చు అన్న థాట్తోనే వెళ్ళాము చూడగానే మాకు చాలా బాగా నచ్చేసింది అనమాట బెంగళూరులో ఉన్న వైబ్ లాగా అనిపించింది సో చూసారు కదా పాపం వాళ్ళ పిన్ని కూర్చుని ఉంటే వాళ్ళ పిన్నిని లేపేసింది వాళ్ళ పిన్ని అక్కడ కూర్చునేసింది తను మాత్రం మధ్యలో మాతో కూర్చునింది అలా చేస్తారనమాట సమ్టైమ్స్ పిల్లలు బట్
అది అయితే చాలా స్వీట్ అనమాట, చాలా బాగా మాట్లాడుతుంది, ముద్దుగా ఉంటుంది తనేం మాట్లాడుతూ ఉన్నా కూడా. సో నాకు కూడా మంచిగా ఇష్టం తనతో టైం స్పెండ్ చేయడం అవంతా కూడా. సో ఇంకా మేమైతే లంచ్ ఆర్డర్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే సూప్ వచ్చేసింది, ఇంకా తర్వాత ఫ్యూ స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ నేను ఇక్కడ మాట్లాడుతుంటే కూడా నాకు బ్యాక్గ్రౌండ్ యాంబియన్సే కనిపిస్తుంది గైస్, అంతా బాగా నచ్చింది అనమాట. ఇక్కడ యాంబియన్స్ అంతా కూడా మనకి ఫొటోస్ చాలా చాలా బాగా వస్తున్నాయి, బట్ డిపెండ్స్ ఆన్ లైటింగ్ అంతే. అండ్ వెజ్లో అయితే ఈ గోబీ పకోడా ఇది చాలా చాలా బాగుందన్నమాట. ఆ తర్వాత అంటే మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ వచ్చిందనమాట, తను నాన్ వెజ్ తినరు అని చెప్తే సో తనకి కోసం అని చెప్పి పిజ్జా ఆర్డర్ చేసింది దివ్య. సో ఇంకా తర్వాత అయితే మేము చూస్తున్నారు కదా అన్ని స్టార్టర్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ మంచిగా మాట్లాడుకుంటూ వెయిట్ చేస్తుంది వీడియో తీద్దామని. అరే లాస్ట్కి ఇంత స్పూన్తో తినింది. సరే ఎందుకు ఇప్పుడే చెప్పేద్దాం, దివ్యానే తీస్తుంది మటన్ మాత్రం స్పెషల్లీ అని. చెప్పు, హోటల్కి వచ్చాము, తింటున్నాము. ఏం తింటున్నావు చెప్పు. చికెన్ బిర్యానీ అన్నీ తింటున్నాం. చెప్పు, చికెన్ బిర్యానీ. సరే బాయ్ చెప్పు. సరే నా ఫోన్ నాకు ఇచ్చే మళ్ళీ. సో లాస్ట్ నేను దివ్యాకి మేమంతా కలిసి టైం స్పెండ్ చేసింది అంటే న్యూ ఇయర్ అనమాట. పాండిచేరి ట్రిప్ తర్వాత అవన్నీ మాకు బెస్ట్ మెమరీస్, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకొని మేము నవ్వుకుంటూ ఉంటాము. మళ్ళీ సూన్ ఒక మంచి ట్రిప్ వేయాలి అని ప్లాన్లో ఉన్నాము, చూడాలి అది ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది. అది పక్కన పెడితే ఆదు అయితే అప్పుడు చాలా చిన్న పిల్లగా ఉన్నింది, మేము ఎంజాయ్ చేస్తూ ఉంటే అది పాటికి అది పడుకునేసింది. ఇప్పుడు కొంచెం బాగా పెద్దగా అయిపోయింది, తనే ఓన్గా ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంది. తిను. ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోతుంది. కాదు జూనియర్ యూట్యూబర్. చాలు ఏం కావాలి? కాదు ఏం కావాలి? నువ్వు ఇత్తి గులాబ్ జామ్ కావాలా? గులాబ్ జామ్ లేదంటే ఇక్కడ అయితే వద్దు. ఏం చేస్తుంది అదే 2 మిస్టేక్స్ చేసావే. మీ మమ్మీ నీకు ఇంటికి వెళ్ళా చెప్తుంది, ఏం చేసావు చెప్పు? 2 మిస్టేక్స్. సో గాయస్ లంచ్ కూడా అయిపోయింది, గుడ్ ఫుడ్ అండ్ రియల్లీ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం అనమాట. మంచిగా టైం స్పెండ్ చేసాము, కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ. ఇంకా తర్వాత అయితే పిక్చర్స్ తీసుకుంటున్నాము. మనకి ఎంత ఎంజాయ్ చేసినా కూడా అట్ ద ఎండ్ మనకి పిక్చర్స్ ఇంపార్టెంట్ కదా, సో మెమరీ లాగా ఉంటుంది మనకు కూడా. ఎప్పుడు చూసుకున్నా అనుకుంటాను అనమాట. నాకైతే మెమరీస్ క్రియేట్ చేసుకోవడం చాలా చాలా ఇష్టం, ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో అలాగంతా. ఇంకా తర్వాత అయితే పిక్చర్స్ తీసేసుకున్నాము అందరం కలిసి. హాయ్ ఫ్రెండ్స్ చెప్తా. హాయ్
అంతే. చెప్పు హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నేను గుర్తున్నానా? గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వద్దు, కామెంట్లు మాత్రం చేయకండి అమ్మా. సో చూసారు కదా, అట్లుంటుంది మా దివ్యతో. తను మాట్లాడుతూ పక్కన వాళ్ళు మాట్లాడేది అట్లా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అదొక ఫన్ లాగా ఉంటుంది అనమాట మాకు యాక్చువల్లీ. సర్తి సరే ఇక్కడ చూపించు, నువ్వు తిరుగుతున్నావు అని. హాయ్ చెప్పు వీళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా, లాస్ట్ 2-3 వీడియోస్కి అయితే గివ్ అవే ఎప్పుడు అనౌన్స్ చేస్తారని వస్తుంది. సో గివ్ అవేలో విన్నర్ వచ్చి తన నేమ్ సవ్లి విశ్వ. నేనైతే కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్స్ రాంగ్ సో సారీ ఫర్ దట్. అండ్ రిమైనింగ్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి నాకు హార్ట్ఫుల్గా ఇవ్వాలి అనిపిస్తుంది. బట్ నేను గ్రో అయ్యే కొద్దీ నేను మీకు ఇస్తానన్నమాట మంచిగా గివ్ అవేస్ అవన్నీ కూడా. బట్ ఇప్పుడైతే 5000 ఫ్యామిలీనే కదా మంది, అందుకని చెప్పి నేను ఒకరికే ఇవ్వాలి అనుకుంటున్నాను. పక్కాగా 10,000 అయ్యాక నేను 3 పీపుల్కి అయితే గివ్ అవే ఇస్తానన్నమాట ష్యూర్గా. ఇప్పుడైతే తను ఎవరైతే గివ్ అవేలో విన్నర్ అని నేమ్ చెప్పాను కదా, వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తే నేను వాళ్ళకి గిఫ్ట్ అనేది పంపిస్తాను అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా వాచ్ ఇస్తున్నాను అని చెప్పి, బ్రాండెడ్ది. అదైతే నేను వాళ్ళకి కొరియర్ చేసేస్తాను. సో సారీ, ఎందుకంటే చాలామంది పార్టిసిపేట్ చేశారు కొంతమంది, అండ్ కొంతమంది అయితే నాకు అలవాటు కూడా అయిపోయారనమాట. బట్ వాళ్ళకి రాలేదు అని నాకు కూడా డిసప్పాయింట్గా ఉంది. సో మీరు కూడా అస్సలేం డిసప్పాయింట్ అవ్వకండి. నేను మీకు జెన్యూన్గానే చూపించాను. ఇక్కడ వీడియో కూడా యాడ్ చేస్తాను అనమాట. చూసింటారు మీరు, బిఫోర్ యాడ్ చేస్తాను నెక్స్ట్ యాడ్ చేస్తాను అనేది నేను కొంచెం ఆలోచించాలన్నమాట. ఐ థింక్ నేను ఇప్పుడు ఇది మాట్లాడుతున్నాను కాబట్టి నెక్స్ట్ వీడియో పెడతాను అనమాట, ఎవరు విన్ అయ్యారు అనేది. నేను మీకు వీడియో షూట్ చేసి మరీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను, జెన్యూన్గా ఉండాలి అని చెప్పి. సో ఇందులో అయితే ఎలాంటి ఇది లేదు, తనే విన్నర్ అయింది కాబట్టి నేను తనకే ఇస్తున్నాను. సో నాకు బాధగానే ఉంది, మీకు అందరికి ఇవ్వాలనింది. అందుకే మీరు అందరూ నన్ను సపోర్ట్ చేయండి, మనము త్వరగా గ్రో అయిపోయి నేను మీ అందరికి కూడా గివ్ అవే ఇవ్వాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరైతే గివ్ అవే విన్ అయ్యారో వాళ్ళకి పర్టికులర్ మెన్షన్ చేసి చెప్తున్నాను అనమాట. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాండిల్ అవంతా కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటుంది. మీరు ఆ లింక్లో నాకు డిఎం చేశారు అంటే నేను మీకు మీరు నాకు అడ్రస్ ఇస్తే నేను మీకు గిఫ్ట్ అనేది సెండ్ చేస్తానన్నమాట. సో మీరు నాకు డిఎం చేయండి. ఇంతటితో అయితే బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూసారు కదా, మేమైతే మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ అలా కబుర్లు చెప్పుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ మేము వెళ్ళిన రెస్టారెంట్ కూడా రీసెంట్గా ఓపెన్ చేశారనమాట. 1 month అయింది రెస్టారెంట్ ఓపెన్ చేసి. అంబియన్స్ అయితే చూసారు కదా, క్రేజీ ఉంది. అంబియన్స్ చాలా బాగుందన్నమాట. ఇంతటితో అయితే వీడియో ఎంజాయ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.